విద్యార్థి నాయకుడు మాట్లాడదాం. హరికృష్ణ గారు, ఏంటి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి విద్యార్థులకి? ఈరోజు మనం చూసుకుంటారా, ఈరోజు మనం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి గత 5-6 సంవత్సరాల నుంచి ఏ విధంగా చూసుకున్నా కూడా హాస్టల్ విద్యార్థులకు అఘోర పరిస్థితి. అన్నం పురుగులు అన్నం, అక్కడ బాత్రూములు చూసుకున్నావో, ఫెసిలిటీ చూసుకున్నావో, ఏ ఫెసిలిటీ లేక వాళ్ళు సతమతం అవుతున్న సఫరింగ్. కొత్త ప్రభుత్వం అని చెప్పేసి ఎన్ని విధాలుగా మనం ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఈరోజు మనకి ఎలాంటి సమస్య గురించి ఈరోజు మనం తెలుగు సంక్షేమ భవన్లో ఉన్నటువంటి కమిషనర్ గారికి మనం వినతి పత్రం డైరెక్ట్ అక్కడి నుంచి హాస్టల్ నుంచి తీసుకొచ్చిన ఆ రైసు పప్పు వాళ్ళ పిల్లలు వాళ్ళు అదే తింటారా, మేము ఏది తింటున్నామో రోజు వాళ్ళ తినిపియనికి చూపియనికి ఈరోజు మేము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి గత 4-5 సంవత్సరాల నుంచి 1500 రూపాయలు మెస్ ఫీజు ఉంది. ఆ మెస్ ఫీజుని ఎమ్మటే 3000 నుంచి 4000 తక్షణం చేసి వాళ్ళకి పౌష్టిక ఆహారం అలాగే ఫెసిలిటీస్ వాళ్ళు చదువుకోనికి కావలసిన సదుపాయాలు కూడా కల్పించాలని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మేము బీసీలని ఈరోజు మీరు చాలా చిన్న చూపు చూస్తారు. బీసీలు అంటే మీకు లెక్క లేదు, మేము ధర్నాలు చేపడితే మేము ఖబర్దార్ ఏడికైనా తెగిస్తాం, కొట్లాడతాం, అవసరమైతే సెక్రటరీని ముట్టడిస్తాం అని చెప్పేసి సీఎంను అడ్డుకుంటాం. ఎక్కడెక్కడ తెలంగాణ వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలు అంటే మీకు చిన్న చూపు పడుతుందా? ఈరోజు బీసీ జనాలు ఆడపడుతున్న చిన్నపిల్లలు చూడండి ఏ విధంగా బాధపడుతున్నారు. రోడ్ల మీద సతమతం కాక వాళ్ళకి తిండి లేక ఫెసిలిటీ లేక ఊర్లోకి వెళ్ళి వచ్చి ఏ విధంగా నాణ్యమైన విధంగా చదువుకుంటే సదుపాయం లేక ఫీజు రీంబర్స్మెంట్లు రాక ఈ విధంగా సతమతం అవుతారు. కాబట్టి ఏమంటే మన ప్రభుత్వం వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకొని వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించాలని మేము విద్యార్థుల పట్ల మేము బీసీ సంఘం విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇది మొత్తం మీద చాలామంది ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, 100 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళంతా కూడా డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ప్రభుత్వ కళాశాలలో. సో పల్లెటూరు నుంచి పట్టణం వచ్చి ఉన్నత చదువుల కోసము ఉద్యోగం చేయాలి, మంచి భవిష్యత్తు కోసం అంటూ వాళ్ళంతా కూడా పల్లెని విడిచి ఇక్కడ దాకా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ప్రభుత్వ సంక్షేమ భవన్ ముందు మా యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు, ఇతరితర మా యొక్క పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విడుదల చేయాలంటూ వాళ్ళు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అమ్మ ఇటు మళ్ళమ్మ, సో ఏం చదువుతున్నావు, ఎక్కడ ఏ కాలేజ్? నా పేరు లావణ్య, నేను నిజాం కాలేజ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్ని. సో ఈరోజు ఈ సిచ్యువేషన్కి అంటే ఇలా కూర్చోడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. బేసికల్గా ఫస్ట్ మేము ఇక్కడ వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి మా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకోవడానికి వచ్చాము. ఈ హాస్టల్స్లో అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల ఈ స్టేజ్ వరకు మేము వచ్చే సిచ్యువేషన్ ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సేమ్, నో చేంజ్. ఇప్పటికైనా ఏం చేంజ్ లేదు. యూతే కదా నేషన్స్ని బిల్డ్ చేస్తారంటారు. యూత్కే ప్రాపర్ అకామిడేషన్, ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారు, ఫర్దర్గా డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎట్లా వాళ్ళ యొక్క రోల్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో ఆ సిచ్యువేషన్ వల్ల మేము ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది. వేరియేషన్ కనిపిస్తుందా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? వేరియేషన్ అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్కి ఫేవర్గా మాట్లాడడం లేదు. యాజ్ ఎ స్టూడెంట్గా ప్రీవియస్గా మాకు ఫుడ్లో అంటే మెస్ ఛార్జెస్ ఉన్నాయి కూడా కాస్త ఇప్పుడు ఆ ఫుడ్ లేకపోవడం జరిగింది. అంటే ప్రోటీన్ ఫుడ్ ఎగ్స్ కానీ బనానాస్ కానీ అప్పుడు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఆల్టర్నేట్స్గా ఇవ్వడం జరిగింది. ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా మీకు హాస్టల్స్లో? ప్రధానంగా హాస్టల్స్లో అంటే ఒక్క రూమ్లో 5 మెంబర్స్ అకామిడేట్ అయ్యే రూమ్లో 10 to 20 మెంబర్స్ ఉండడం అంటే అది చాలా కష్టం. మేము వచ్చింది చదువుకోవడానికి, కానీ స్కావెంజర్స్ లేకుండా వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడము ఇవన్నీ స్టూడెంట్స్ చేసే రెస్పాన్సిబిలిటీస్ కావు. వాష్రూమ్స్ కూడా మీరే క్లీన్ చేసుకుంటారు? మేమే క్లీన్ చేసుకుంటాం. అటువంటి వాటికి ఏం బిల్స్ రావని అంటారు, ఏం లేదు. సో మేము బేసికల్గా మాకు ఎవరిని క్వశ్చన్ చేస్తే రైట్ ఉంటుంది, వార్డన్ని క్వశ్చన్ చేస్తాం. వార్డన్స్ ఏమంటారు, మాకు బిల్స్ లేవు, బడ్జెట్స్ లేవు, మేము ఎలా చేస్తామని. వాళ్ళు కూడా వాళ్ళకి అంటే బిల్స్ బడ్జెట్ శాంక్షన్ కాకపోయినా వాళ్ళ ఓన్ మనీని పెట్టి మమ్మల్ని మెయింటైన్ చేస్తున్నారు. సో బిల్స్ కానీ బడ్జెట్స్ కానీ ఇంక్రీజ్ చేయాలని ఈ సిచ్యువేషన్ అంటే ఈ ధర్నా చేయడానికి, ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో ప్రధానంగా మనకు కనిపిస్తుంది. సో వాళ్ళ సమస్య, ప్రధాన సమస్య చెప్తున్నారు, వాష్రూమ్స్ కూడా వాళ్ళే క్లియర్ చేసుకుంటున్నారు. అమ్మ మీ పేరమ్మా? స్వప్న ప్రియ. ఏముంది మీకు ప్రధాన సమస్య ఏంది? ఒక అమ్మాయి చెప్తుంది టాయిలెట్స్ కూడా మేమే క్లీన్ చేసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది హాస్టల్స్? స్కాలర్షిప్ పడతలేదు, అదొకటే ప్రాబ్లం అంతే. హాస్టల్స్ బాగానే ఉన్నాయి, ఫ్యాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, స్కాలర్షిప్ ఒకటే. మాది ఇక్కడ లేదు, స్కాలర్షిప్ ఒకటి. సేమ్ కాలేజ్ అంకుల్ వాళ్ళది.